కాలంలో ప్రయాణించడం గురించి మీకు తెలుసా? తెలియకేముంది. దాని గురించి అనేక సినిమాల్లో చూసామంటారా? అవును, మీరు చెప్పింది కరెక్టే. కాలంలో ప్రయాణించడం గురించి అనేక సినిమాలే వచ్చాయి. అందులోని నటులంతా ఒక ప్రత్యేకమైన మిషన్ ద్వారా భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు అవలోకగా ప్రయాణం చేస్తారు. ఆయా కాలాల్లో వారు ప్రయాణిస్తూ ఎన్నో సాహసాలు చేస్తూ ఎంజాయ్ గా తిరుగుతారు కూడా. అయితే అవన్నీ నిజ జీవితంలో మాత్రం అసలు జరగని పని. సైన్స్, టెక్నాలజీ ఇప్పుడు ఎంతగా అభివృద్ధి చెందినా ఇప్పటి వరకు అలా కాలంలో ప్రయాణించే యంత్రాలను మాత్రం ఎవరూ కనిపెట్టలేకపోయారు. కానీ చరిత్రలో ఎంతో ప్రాచీన కాలంలో జరిగిన కొన్ని సంఘటనలను చూస్తే నిజంగా కాలంలో ప్రయాణించడం నిజమేననిపిస్తుంది. అలాంటి సంఘటనల గురించే ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం ఒకానొకప్పుడు రైవత కుకుడ్మి అనే రాజు ఉండేవాడట. అతను బ్రహ్మదేవుణ్ణి కలవడం కోసం కాలంలో ప్రయాణించాడని చెప్తారు. అలా అతను వెళ్లి మళ్లీ భూమికి తిరిగి వచ్చే క్రమంలో దాదాపు 108 యుగాలు గడిచిపోయాయట. ఒక యుగం 40 లక్షల ఏళ్ల పాటు ఉంటుందని, ఇది ఆయా లోకాల్లో వివిధ రకాలుగా మారుతుందని చరిత్రకారులు, పండితులు చెప్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే రైవతుడు ఎన్ని లక్షల ఏళ్లు కాలంలో ప్రయాణించాడో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రాచీన రోమన్ల కాలంలో 7 మంది క్రిస్టియన్ పురుషులు స్థానికంగా నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఒక అడవిలోని కొండ గుహలో తలదాచుకునేందుకు వెళ్లారట. అలా వారు ఒకరోజు వెళ్లి ఆ రాత్రిపూట ఆ గుహలో నిద్రించారట. వారు తెల్లవారుజామున లేచేసరికి 200 ఏళ్లు గడిచిపోయాయట. అప్పటికి అంతా మారిపోయి అందరూ కలిసిమెలిసి ఉన్నారట. ఈ క్రమంలో ఆ 7 మంది ఆ గుహలోనే చనిపోయారట. కాగా టర్కీలోని పనైర్దాక్ ప్రాంతంలో ఉన్న ఓ గుహలో ఇప్పటికీ ఆ 7 మంది వ్యక్తులకు చెందిన ఆనవాళ్లు ఉన్నాయట. క్రీస్తు శకం 250వ సంవత్సరంలో కొంతమంది క్రిస్టియన్లు కొందరు దుండగుల చేతిలో దాడికి, చిత్రహింసలకు గురవగా వారిని క్రీస్తే స్వయంగా ఆల్కాఫ్ అనే పేరున్న ఓ గుహలో ఉంచి సంరక్షించినట్టు ఓ గ్రంథంలో ఉందట. అలా ఆ గుహలో ఉన్నవారు ఒకరోజు నిద్రించగా మరుసటి రోజు వారు లేచి చూసేసరికి అప్పటికే 309 ఏళ్లు గడిచిపోయాయట. జపాన్ లోనూ కాలంలో ప్రయాణించిన ఓ వ్యక్తి కథ ప్రచారంలో ఉంది. ఉరషిమా టారో అనే చేపలు పట్టే వ్యక్తి ఒకతను తమ సముద్ర దేవుణ్ణి చూడడం కోసం సముద్ర గర్భంలో అత్యంత లోతుకు వెళ్లాడట. అలా అతను అక్కడికి వెళ్లి వచ్చేటప్పటికి 300 ఏళ్లు గడిచిపోయాయట. ఈ క్రమంలో అతని కుటుంబమంతా కనిపించకుండా పోవడంతో పాటు అతను ఉన్న ప్రదేశం కూడా పూర్తిగా మారిపోయిందట. కానీ అతనికి మాత్రం కేవలం 3 రోజులు మాత్రమే గడిచినట్టు అనిపించిందట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.